హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అ స్పెషల్ చిట్ చాట్ విత్ ఎన్టీవీ. నేను మీ ధనలక్ష్మి. సో తల్లి మనసు మూవీ ఈ మంత్ జనవరి 24న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే తల్లి మనసు ఈ సినిమాలో గాయపడిందా, బాధపడిందా, లేదంటే ప్రౌడ్గా ఫీల్ అయిందా, ఏం చూపించబోతున్నారు అనేవన్నీ కూడా ఈ మూవీ టీం మనతో ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సో ముందుగా మహాలక్ష్మి గారు, రచిత మహాలక్ష్మి గారు మహాలక్ష్మిలా రెడీ అయ్యి వచ్చారు. మూవీలో మెయిన్ లీడ్ తల్లి. అండ్ ముత్యాల సుబ్బయ్య గారు మనందరికీ తెలిసే ఈ సినిమాని సమర్పిస్తున్నారు. అండ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్. వారందరితో మాట్లాడేద్దాం. ముందుగా మహాలక్ష్మి, మహాలక్ష్మిలా రెడీ అయ్యారు కాబట్టి ధనలక్ష్మి. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. చాలా సీరియల్స్ లో చూసాం మిమ్మల్ని. సో అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. మరి తల్లిగా ఎలా మెప్పించబోతున్నారు? ఓకే, మీరే చెప్పారు సీరియల్స్లో చూసామని. సో సీరియల్స్లో చేస్తున్నప్పుడు మాకు అది ఒక ఇన్స్టిట్యూట్లా ఉంటుందన్నమాట. నేర్చుకోవడం దానికి అది ఒక మంచి ఆపర్చునిటీ ఉన్న ప్లేస్. అక్కడ నేర్చుకున్నవన్నీ మనం ఇక్కడ పెద్ద స్క్రీన్కి వచ్చేసరికి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అలాగే నాకు ఈ మూవీ అనిపించింది. సో ఎవరైనా సరే ఒక 28-30 ఇయర్స్ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు నేనున్న దీనికి రోల్స్ చేయాలంటే ఏమి ప్రిపరేషన్స్ ఉండలేదు. బికాస్ యూ కెన్ జస్ట్ యాక్ట్ హౌ ఎవర్ యూ క్యాన్. బట్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ఆల్మోస్ట్ 30+, దెన్ 45, దెన్ 50+ వరకు నేను చేశాను. సో దానివల్ల మీరు చూడొచ్చు, ఇక్కడే ఉంది ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ గెటప్స్. సో దానికి నాకు చాలా ప్రిపరేషన్స్ దొరికింది. అండ్ ఇంకొకటి, నాకు బ్లెస్సింగ్ అనేది ముత్యాల సార్ గైడెన్స్తో నేను ఈ మూవీ చేయడం. బికాజ్ అందరూ అనుకుంటారు మాకు సీనియర్ డైరెక్టర్స్తో పని చేయాలి అనేది కావాలి అని ఉంటుందని అందరికీ ఉంటుంది. బట్ అది నాకు ఈ మూవీ ద్వారా నాకు అది ఫుల్ఫిల్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ దాట్. అండ్ we are coming on Jan 24th. So this is not a normal movie అండి. పేరు వినిన తర్వాత తల్లి మనసు కదా ఇంకేముంటుంది అని ఆలోచించకుండా సెంటిమెంట్ ఉంది, హ్యూమన్ ఎమోషన్ ఫనీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సస్పెన్స్ కూడా ఉంది. అది మనం బ్రేక్ చేయట్లేదు. బికాజ్ వీ నీడ్ ఆడియన్స్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ సస్పెన్స్. తల్లి మనసులో సస్పెన్స్ ఏముంటుంది అని క్వశ్చన్ మార్క్ ఉంటే మీరు థియేటర్లోకి వచ్చి చూడొచ్చు. బికాజ్ దేర్ ఈస్ అ బ్యూటిఫుల్ మెసేజ్ విత్ అ సస్పెన్స్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ తల్లి మనసు. ఓకే, శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గా మీకు ఫస్ట్ మూవీ, కానీ మీరు కో డైరెక్టర్ గా చాలా మూవీస్ చేసి ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్ తో రాబోతున్నారు ఈ మూవీతో. సో తల్లి మనసులో ఏం చూపించబోతున్నారో ఆల్రెడీ చెప్పారు కాబట్టి తల్లి మనసు ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు చెప్పండి. ఈ తల్లి మనసు అండి, ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అనంత కిషోర్ గారు అంటే గురుగారు 50 సినిమాలు చేశారు. సో మానేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చేసి, నాన్నగారు ఒక సినిమానా చేయాలి మన బ్యానర్ పెట్టంటే సరే చేద్దాం అనుకున్న తర్వాత ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. బ్యానర్ పెట్టి ముత్యాల మూవీ మేకర్స్ బ్యానర్ పెట్టి, ఆ బ్యానర్లో ముత్యాల అనంతకిషోర్ ప్రొడ్యూసర్గా సినిమా చేద్దామని బ్యానర్ రిజిస్ట్రేషన్. ఆ తర్వాత ఒక కథ, ఆ కథ ఎలా ఉంటే బాగుంటుందనే డిస్కషన్లో ఇప్పటి వరకు తీసినటువంటి సినిమాలు నంబర్ ఆఫ్ ఎమోషన్స్, అంటే తల్లి కొడుకుల సెంటిమెంట్ ఉంది, అన్న చెల్లెల సెంటిమెంట్ ఉంది, భార్య భర్తల సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్స్ సెంటిమెంట్, ఇలా అన్ని రకాల సెంటిమెంట్ సినిమాలు. అని ప్రతి సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెంట్ ఉందో హీరోయిన్ కూడా అంత ఇంపార్టెంట్ సినిమాలే చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళా పక్షపాతి. సో అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మన బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? సో దానికి తగ్గకుండా ఒక సేమ్ అలాంటి ఒక ఎమోషన్ సినిమా రావాలి అంటే ఒక కథ. అప్పుడు ఏంటి అనుకున్నప్పుడు, సో ఇప్పటి వరకు రాని ఒక కథ తీద్దాం, కానీ అది సెంటిమెంట్ ఉండాలి. ఇప్పటివరకు రానిది అందరికీ, ప్రతి ఒక్కరికి అన్వయించుకోదగ్గింది ఏదంటే ఒక తల్లి. అంటే ఆ చెట్టుకు కానీ పుట్ట కానివ్వండి, ఏదన్నా కానీ జీవం ఉన్న ప్రతి దానికి తల్లి అనేది ఒక ఎమోషన్. ఎవరికైనా సరే జీవించున్న ప్రతి దానికి తల్లి ఉన్నది ఒక ఎమోషన్. తల్లి లేకపోతే ఏది లేదు. సో కాబట్టి ఇది ఒక కొత్త పాయింట్ ఉంటుంది. అది దాని మీద కథ చేద్దాం అనుకొని ఒక కథ, ఒక 8 months కష్టపడి ఒక లైన్ తయారు చేసుకొని ఆ కథని మొత్తం ప్రిపరేషన్ బౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత దీని డైరెక్టర్ ఎవరు ముందు చేసిన తర్వాత నాన్నగారు సరే మీరు కాదు, మీ దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లో ఒకరిని మీకు నచ్చినోడిని పెట్టుకోండి అంటే గురువు గారు నా పేరు సజెస్ట్ చేశారు. కిషోర్ గారు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు. ముందుగా ముత్యాల మూవీ బ్యానర్లో
ముత్యాల మూవీ మేకర్స్ బ్యానర్లో సోదరుడు అనంతకిషోర్ ప్రొడ్యూసర్గా, నన్ను దర్శకుడిగా ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా గురుగారికి పాదాభివందనాలు, అలాగే సోదరుడు అనంతకిషోర్కి కృతజ్ఞతలు. సో ఈ కథ తయారు చేసుకున్న తర్వాత మేము హీరోయిన్ వేట ఇంకా నెక్స్ట్ 8 నెలలు దానికి సరిపోయింది. 8 months 8 మంత్స్కి ముందు 15 కథలు ఎతికాం, 20 కథలు ఎతికాం. అది 2 years. ఈ లైన్ అనుకున్న తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ అవ్వడానికి మేము అంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే లైన్ అనుకొని వెళ్తే చాలా ఎక్స్పెన్స్ అండి. ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్తే ఏంటంటే మనకు కరెక్ట్ మనం అనుకున్న డేట్స్కి అనుకున్న దాంట్లో వర్క్ చేయగలమండి. సో ముందు మనం మేము అన్ని సినిమాలు అలాగే వెళ్ళామండి. సో బౌండెడ్ స్క్రిప్ట్ చేసుకున్న తర్వాత వెళ్దామని బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే అప్పుడు హీరోయిన్ ఎవరు మెయిన్ క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్లు ఓకే అనుకొని నంబర్ ఆఫ్ హీరోయిన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళాం. హీరోయిన్ అని వెళ్తే ఏమండి అమ్మ క్యారెక్టర్ అండి, కొడుకున్నాడండి, నేను హీరోయిన్. ఏమండి మీరు ఆల్రెడీ అమ్మ క్యారెక్టర్ చేశారు, మీకు 20 సంవత్సరాల కొడుకు కూతురు ఉన్నారు కదండి, అయినా నేను అమ్మ కాదండి హీరోయిన్. సో ఏంటి వాళ్ళకి 20 సంవత్సరాలు కొడుకున్నాడండి, అయినా అడగల అంటే ఇంకేం చేసి అంటే ఆ ఉద్దేశం అడిగాను, ఒప్పుకోలేదు. సరే ఓకే, ఒక టఫ్ కథ, హీరోయిన్ టఫ్ ఎదుగుదాం. సరే అన్ని రకాల క్యారెక్టర్ అంటే మేము ఉద్దేశం అంటే రోజుల మారాయిలో శారద గారు అప్పుడే చేశారండి, పిల్లలు ఎన్ని చేశారు. సో ఆర్టిస్ట్కి కావాల్సింది క్యారెక్టర్ ఎంత బాగుంది, చేయడానికి ఎంత స్కోప్ ఉంది అని ఒప్పుకుంటారని చూసాము. కానీ ఎవరు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మాకు తల్లి అంటున్నారు చెప్పి కథ ఇన్నంత కథ చాలా బాగుంది సార్, కానీ తమ్ముని పెట్టొచ్చు కదా సార్, కానీ అడాప్టెడ్ సార్ అని పెట్టొచ్చు కదండి, నాది నా తల్లి మనసు అండి అని చెప్పేసి సరే మీ ఇష్టం అనేది అలా ఎదుర్కొంటూ వచ్చి సరే ఇలా సజెస్ట్ చేశారు. అయితే మహాలక్ష్మి గారు ఉన్నారు బెంగళూరులో, వీళ్ళు ఒకసారి కథ చెప్పండి. సరే మాట్లాడడం రమ్మన్నారు, వెళ్ళిన తర్వాత కథ చెప్పమని. కథ 2 hours నేరేషన్ ఫుల్ విత్ డైలాగ్ మొత్తం చెప్పేసాం. ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది టోటల్. అంటే ఎవరైనా సరే ఓన్లీ స్క్రిప్ట్ చెప్తారు, వన్ లైన్ లాగా. సార్ అలా కాదు, విత్ బౌండెడ్ స్క్రిప్ట్ విత్ ద డైలాగ్స్. అసలు అన్ని విన్న తర్వాత ఎవరైనా సరే లేదని చెప్తారా? బికాస్ దాట్ కైండ్ ఆఫ్ నరేషన్ హీ గేవ్. తర్వాత ఓకే చేస్తానండి, కాకపోతే ఒక చిన్న డౌట్ ఏంటంటే మీరు చెప్పింది తీస్తారా లేకుంటే నాకు చెప్పడం ఎలా ఉంది తీయడం వేరే ఉంటుందా? అది జరుగుతుంది కదా ఒకటే మీకు ఏమి చెప్పాను అది గ్యారంటీగా తీస్తాను, బ్రహ్మాండంగా చేస్తానండి. సరే ఓకే అండి, సరే ప్రొసీడ్. అప్పుడు మేము ఈవిడ సెలెక్ట్ అయిన తర్వాత మిగతా ఆర్టిస్టులకి వెళ్ళాం, ఎందుకంటే ఇంపార్టెంట్ పిల్లర్ ఇదే కదా. ఈ పిల్లర్ ఓకే అయితే మిగతా పిల్లర్స్ ఉన్నాయి వెళ్ళాం. ఆ పిల్లర్స్ అన్నీ ఎదుక్కుంటూ కరెక్ట్ టయానికి అనుకోకుండా అన్ని కరెక్ట్గా సెట్ అయ్యి వచ్చి కూర్చున్నాను అన్ని క్యారెక్టర్లు. ఒక పోలీస్ ఆఫీసర్ దేవిప్రసాద్ కానీ, హస్బెండ్ క్యారెక్టర్ కమల్ కామరాజు కానీ, రెండో కొడుకు ఆదర్శ బాలకృష్ణ కానీ, కొడుకు సాయి వర్మ కానీ, ఈ మొత్తం అన్ని క్యారెక్టర్లు వాటికి ఒక పేరు అన్ని. సుబ్బలేఖ సుధాకర్ గారు ఒక కాలనీలో పెద్ద మనిషిగా, వీళ్ళందరికీ పెద్దగా అన్ని క్యారెక్టర్లు టప్ప సెట్ అయిపోయినాయండి. ఈ క్యారెక్టర్ ఒక్కటి సెలెక్ట్ అవ్వడానికి పట్టిన 8 months టైము, ఆ తర్వాత మాకు 1 monthలో అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. కరెక్ట్గా అన్నీ కరెక్ట్ అయిపోయినాయి. అందరూ అదే అనుకుంటారు, ఆ దేవుడు నాకు సహకరించాడు, ఇంత కష్టపడినా పట్మర్ కరెక్ట్గా అందరిని తీసుకొచ్చి కూర్చొని పెట్టారు. సో షూటింగ్ August 9th స్టార్ట్ చేసామండి, September 25th కల్లా ఫినిష్ చేశాను. 34 సింగిల్ కాల్ షీట్స్లో. ఓకే, ఇంత ఫాస్ట్ గా అయిపోయింది, స్టార్ట్ చేయడం మాత్రమే లేట్ అయింది. బౌండ్ స్క్రిప్ట్ అండి, ఎక్కడ ఏం చేంజెస్ లేదు. మేము ఏదైతే అనుకున్నాం ఆర్టిస్టులు కానీ కోఆపరేషన్ కానీ రావడం కానీ టయానికి వచ్చారు, టయానికి చెప్పింది చేశారు. ఎక్కడా కొత్త వాడిని అని చెప్పేసి ఇసిగించిన వాళ్ళు ఎవరు లేరు, నేను వాళ్ళని ఇసిగించలేదు లేదు. ఓకే, ఇది ఇంపార్టెంట్ అయితే. లేదండి, నాకేం కావాలో అది చెప్పాను, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు కన్విన్స్ అయ్యారు. నేను అడిగింది, నేను ఏం చెప్పినా అది చేశారు, నా అవుట్పుట్ వచ్చిందండి, బ్రహ్మాండంగా చేశారండి. సో రెండోది ఏంటంటే మెయిన్ పిల్లర్ ఏదైతే అనుకున్నామో సినిమాలో మెయిన్ పిల్లర్ లాగే చేశారండి, నిలబెట్టారు. ఆ మెయిన్ పిల్లర్ నిలబెట్టారు, అంత బాగా యాక్ట్ చేశారు. సో రెండోది ఏంటంటే మా గురువుగారు ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చి అనుకుంటే అంత గురువుగారు చూసుకుంటారేమో, అంటే బయట ఉంటుంది కదా, కానీ మా గురువుగారు మా పెద్ద పిల్లలు పక్కన స్టాండ్ అలా ఉండి మాకు ఎందుకంటే ధైర్యం ఎక్కువ. అంటే గురుగారు పక్కన ఉన్నారు కదా, తప్పేం చేయము, తప్పు చేసిన సరిదిద్దడానికి ఉన్నారు. ఇప్పుడు మనకు సింపుల్గా తల్లి చేతుల్లో కానీ ఒక చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, 5 నెలల బిడ్డ, ఎగరేస్తే వాడు హ్యాపీగా నవ్వుతుంటాడు, ఎందుకంటే మా నాన్న ఉన్నాడు పట్టుకుంటాడు. అలాగా మా గురుగారు మా పక్కన ఉన్నాడు కాబట్టి ధైర్యంగా చేసుకుంటే వెళ్ళానండి. సజెషన్స్ ఇస్తూ ఉన్నారా? మేమే అడుగుతాం, ఆయనే చెప్తారు, మేము అడుగుతాం. అంటే అది చెప్పాను కదా,
పట్టుకోవడానికి ధైర్యంగా ఉంటాం, నవ్వుతాం. అలాగే నేను హ్యాపీగా ధైర్యంగా కూడా మా గురువుగారు పక్కన ఉన్నారు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఆ ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపించిందండి. ఓకే, సో సూపర్. అలాగే వీళ్ళందరితో పాటు ప్రతి ఆర్టిస్ట్ మంచి కోఆపరేషను బాగా చేశారు. వీళ్ళందరితో పాటు మాకు ప్రొడ్యూసర్ సహకారం చాలా గొప్పదండి. ఎందుకంటే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా, అంటే వీళ్ళకి ఏం కావాలి ఒకటే ప్రొడ్యూసర్ ఆర్డర్, బాబు మా వాళ్ళకి ఏం కావాలో పెట్టండి, ఇది బాగలేదు అది బాగలేదని రాకూడదు, మీ డబ్బు కావాలంటే ₹1 ఎక్కువ తీసుకోండి, కానీ నాకు కంప్లైంట్ రాకూడదు. ఎవరి పేమెంట్లు ఎంత, ఈరోజు 1వ తారీఖు ఎందుకు 30వ తారీఖు పంపించేయండి మందరు ఎవరి వాళ్ళకి, అంత కోఆపరేట్. గురువుగారు వాళ్ళ కొడుకు నేర్పించిన మెయిన్, ఎందుకంటే ఇబ్బందులు పడుతున్నారు కదా, మేము జీతాలు రాకప్పుడు, సో సినిమా తీస్తున్నారా, సో మాకు ఎదురు చూసేవాళ్ళు నెల రంగానే, గవర్నమెంట్ జీతాలు కాదు కదా, సో ఎదురు చూస్తాం, ప్రొడ్యూసర్ ఇస్తూనే ఉండండి, ఈ నెల చూస్తాం నెక్స్ట్ నెల ఇద్దాం అంటారు. అలా కాకూడదు, సినిమా చేస్తున్నారంటే నువ్వు నీ ఇబ్బందులు నీవి, కానీ పని చేసిన వాడికి 30వ తారీఖు 1వ తారీఖు రాగానే వాళ్ళ జీతాలు వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంటి అద్దెలు ఉంటాయి, ఇంకొకటి ఉంటాయి వాళ్ళు, సో నువ్వు అలా చేస్తేనే సినిమా చేయి, లేకుంటే వద్దు అని అంత సిన్సియర్గా అంత కమర్షియల్తో సినిమా కొడుకు దగ్గర చేయించి అతను అలాగే చేశాడండి. అంటే ఎవరికి పేమెంట్ ఇంకా రాలేదని లేదండి, ఫోన్ చేసి ఏమైనా మీ పేమెంట్ వచ్చే చూసేసుకున్నారు, అప్పుడు కానీ చూసుకునే వాళ్ళు కాదు, అందరూ సాటిస్ఫై. ఫుడ్ విషయంలో కానీ ఇంకొకటి విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చిన అకామిడేషన్ కానీ వాళ్ళకి లొకేషన్లో మాకు బాగా సహకరించిన వాళ్ళలో బీహెచ్ కాలనీలో చేసామండి. ఆ కాలనీ మనుషులు కానీ వాళ్ళు కలిసిపోయారండి, వాళ్ళు ఒక సినిమా యూనిట్లో కలిసిపోయారు. ఇంట్లో షూటింగ్ సార్ మా గురుగారు మా ఇంట్లో చేయరా, అయ్యో మామూలు కదండి, అంత సపోర్ట్ ఇచ్చి వాళ్ళ సపోర్ట్తో అక్కడే 50% చేసామండి. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. వీళ్ళందరితో పాటు మాకు ఎక్కువ మాకు సహకరించింది వరుణదేవుడు అండి. అనుకున్నప్పుడు వర్షం పడిందా, 25 రోజులు వర్షం పడిందండి మా షూటింగ్ ప్లేస్ లో. బేసిక్ 25 రోజులు వర్షం పడింది, మేము షూటింగ్ ప్లేస్ లో తప్ప మిగతా ఏరియా అంతా పడింది. షూటింగ్ స్టార్ట్ అయితే అది ఆగిపోయింది. సో మేము లొకేషన్ బయలుదేరేటప్పుడు హెవీ రెయిన్ అండి, స్విచ్ ఆఫ్ చేసినట్టు హెవీ రెయిన్. అక్కడికి వెళ్ళేవాళ్ళం, వెళ్ళగానే అయిపోయింది. ఒక 3 సీన్లు రెయిన్ సీన్లు ఉండండి 3 ప్లేసుల్లో. అన్న రెయిన్ ఎఫెక్ట్ కొంత అమౌంట్ ఎక్కువ, మరి ఏం చేద్దామని మేము ప్రిపేర్ అయ్యాం. ఆ రెయిన్ వస్తుందా, రెయిన్ కోట్ అడిగి పెట్టుకోండమ్మా, బైక్ ఎక్కువ, ఆ రోడ్డు మీద ఇల్లు దగ్గర కరెక్ట్గా మాకు ఎక్కడ రెయిన్ కావాలో రెయిన్ సీన్ తీయాలో ఆ రోజు ఒరిజినల్ రెయిన్ వచ్చేదండి, ఆ ఒరిజినల్ రెయిన్లో సీన్ తీసాము. సో వరుణదేవుడు మాకు అంతా సహకరించాడు. అదే ప్రొడక్షన్ కాస్ట్ ని కూడా తగ్గించేసి సేవ్ చేసి, అంటే మాకు అంటే క్లైబ్యాక్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దగ్గర అందరు సపోర్ట్ వచ్చారు నా ఫస్ట్ సినిమాకి. ఇప్పుడు మాకు అలాగే మాకు కావాల్సింది సపోర్ట్, మీడియా సపోర్ట్, ప్రేక్షక దేవుళ్ళ సపోర్ట్ అండి, వాళ్ళ సపోర్ట్ వచ్చింది. ఇది అందరూ ఏమనుకుంటున్నారంటే తల్లి మనసు అని చెప్పేసరికి ఇది ఆల్మోస్ట్ లైక్ 80s 90s ఇదిలా ఉంటుంది అని. ఆబ్వియస్లీ ఆ వైబ్స్ మీకు ఇస్తుంది ఈ మూవీ, బట్ స్టిల్ ఈ జనరేషన్లో ఇప్పుడున్న పిల్లలకి ఇలాంటి ఒక స్టోరీ ఇవ్వడం అండ్ ఉమెన్ డ్రైవ్ చేయడం అనే ఒక స్టోరీ తీసుకొచ్చి గట్స్ ఉండాలి యాక్చువల్లీ చెప్పాలంటే. దే హ్యావ్ టు, బికాజ్ ఎంత తక్కువ ఖర్చు చేసినా obviously it matters kada, everything matters at the end of the day, everything is money, but still they took it as a challenge. వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకొని ఒక ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ 2025 లో వాళ్ళు ఈ మూవీ పర్లేదు మనం ఈ మూవీ కూడా మనం ఈ జనరేషన్లో చూస్తారు అని చెప్పేసి చేయడం అనేది బిగ్ గట్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ముత్యాల సుబ్బయ్య సార్ ఫర్ దాట్. ఆఫ్ కోర్స్ సో సార్ చెప్పాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఒకటమ్మా, సినిమాకి ఇప్పుడు మన షిప్ పేమెంట్ ముందే ఇస్తారనేది, నేను 50 సినిమాలు తీశాను. ఆ తీసినప్పుడు ఎన్నో సినిమాలకి 1వ తారీఖు పేమెంట్ వస్తుంది, ఇంటి బాడికి ఇద్దాం, ఆడికి అది ఇద్దాం, వీడికి ఇది ఇద్దాం అని మనం అనుకుంటే, మనం అనుకోవడం తప్ప వాడు ఎప్పుడు 10వ తారీఖు ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో తెలియదు, వీళ్ళు మాత్రం తిరిగిపోతుంటారు. ఇది నేను మా పిల్లలతో చెప్పేవాడిని, ఒరే 1వ తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా కూడా 1వ తారీఖు వస్తే ఉప్పు పప్పు ఏదో కొనుక్కోవాలి, అవి చేసుకోవాలా, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలా, ఇవి కట్టాలా అనే మెంటాలిటీ ఉండేది. అలాగా నేను 73 సినిమాల్లో మంచోళ్ళు ఉన్నారు, ముదురులు ఉన్నారు, వాళ్ళు 10వ తారీఖు వచ్చినా ఇచ్చేవాళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. ఇలా ఉండడంతో
నాకు ఈ పాయింట్ ఎప్పుడు అనుకోవాలి మేము, ఎందుకంటే అది రాలా టాపిక్ కాబట్టి. అప్పటాంచి నేను సినిమాలలో నాకు పేమెంట్స్ రావడం మొదలుపెట్టిన కాడి నుంచి నేను ఒకటే కండిషన్ ఏంటంటే 1వ తారీఖు అందరికి ఇవ్వాలి. ఇది వంట మనిషి కాడి నుంచి చిమ్మేవాడికి తుడిసేవాడికి మన ఇంటి సామానికి కానీ మొత్తం 1వ తారీఖు ఇవ్వడం అలవాటు చేసుకుంటూ మా పెద్దవాళ్ళతో పిల్లలతో అనేవాళ్ళని 1వ తారీఖు అంటే ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది అనుకోండి, ఇంటివాడు అడుగుతారు. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు నోరు తొందరపడి ఏంటమ్మా ఎన్నిసార్లు 1వ తారీఖు అంటారు, 2 అంటారు, 3 అంటారు, ఖాళీ చేయండి అన్నారు అనుకో, ఏం చేస్తాం? ఇలా ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అందుకని నేను మా వాళ్ళతో అనేవాడిని, మా పిల్లలతో, మనకి ఉన్నంతకాలం మన దగ్గర ఉన్నప్పుడు ఉంటే ఏం చేస్తుంది, 1వ తారీఖు ఇవ్వడం అనేది ఒక మంచి అలవాటు, అది చేసుకుంటా అని అంటుండేవాడిని నేను మా వాళ్ళతో. అది మా కిషోర్కి బాగా ఎక్కిపోయింది, మా పెద్దోడికి. 1వ తారీఖు వస్తే ఆటోమేటిక్గా ఎవరికి ఏమేమి ఇవ్వాలన్నీ వాడు, ఇప్పుడంతా ఈ కంప్యూటరే కదా, కంప్యూటర్లో పెట్టి ఇప్పుడు డబ్బులు క్యాష్ చూడలే, అది వాళ్ళ అకౌంట్లో పడిపోయి ఉంటుంది. చాలా మంచి విషయం, కానీ ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎందుకంటే చిన్న వాళ్ళు అంటే చాలా మంది ఉంటారు, వెయిట్ వాళ్ళదే బాధ, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే మొత్తం మూవీ బాగుంటుంది. అలా అనేవాడిని. ప్రతిది చాలా క్లియర్. అంటే మేము ఎక్కడ ఏ రోజు డబ్బులు లేవు, ఈరోజు షూటింగ్ జరుగుతుంది, ఆ టెన్షన్ మాకు లేదండి. ఆ భారం అంతా అయిందే కిషోర్ గారిది. సో మాకు అది మా మైండ్లోకి రానివ్వలేదు. షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, పర్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎక్కడ మీకు ఏం కావాలో చెప్పండి అది మీకు ఏర్పాటు చేస్తాం. అలా ఏర్పాటు చేసి మాకు సినిమాని సకాలంలో పూర్తి అయ్యేలాగా సహకరించి, అలాగే ఆర్టిస్టులు కానీ అందుకని పూర్తి చేయగలిగాం. కరెక్ట్గా ఇంతకు ముందు మా గురువుగారు టైంలో చేసేవాడిని, మామగారు ప్రతిఘటన. ఆ టైంలో మాకు మ్యాక్సిమం సినిమా 35 రోజులు, 30 రోజులు, 33 రోజులు, 90 రోజులు కాపీ వచ్చిందండి. ఆ తర్వాత కొత్త జనరేషన్ ఇప్పుడున్న దాంట్లోకి వచ్చిన తర్వాత 33 రోజుల్లో సింగిల్ కాల్షీట్లో సినిమా ఫినిష్ చేసి 90వ రోజు సినిమాను పూర్తి చేసి కాపీ ప్రొడ్యూసర్కి ఇచ్చింది ఫస్ట్ సినిమా అనమాట. నాకు తెలిసి చాలా సినిమా చేస్తున్నాను, ఫస్ట్ టైం అండి. మనం ఇంకొక సినిమా చేసాము చెప్పి మామగారు, అదే మామగారు అది 33 రోజుల్లో చేసాం అంతే అప్పట్లో. ఇప్పుడు తల్లి అనేసరికి లేదా తల్లి ప్రేమ అనేసరికి ఎన్ని సినిమాలు వచ్చినా అప్పట్లో వచ్చిన మాతృదేవో భవ అని మాత్రం ఒక సెట్ స్టాండర్డ్ గా ఎవర్ గ్రీన్ అండి తల్లి ప్రతి ఒక్కరికి. సో అంటే ఏమైనా దానికి దీనికి సంబంధం లేదు. అది ఆవిడని చూడగానే ఒక్కసారిగా ఆ సినిమాలో ఆవిడ ఎలా ఉన్నారో అలా అనిపించారనమాట. కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఈ తల్లి వేరు, ఆ తల్లి వేరు. సెంటిమెంట్ రకరకాలండి. సో ఆ తల్లి సెంటిమెంట్ వేరు, ఈ తల్లి సెంటిమెంట్, ఆ తండ్రి కూడా వేరు, అన్ని తాగుబోతుంది. మంచి తండ్రి, చాలా మంచి తండ్రి, చాలా మంచి తండ్రి, కమల్ కామరాజ్, చాలా మంచి బిడ్డలు ఇద్దరు. ఏ తల్లైనా 2 బిడ్డలండి, 2 బిడ్డల్లో 2ని సమానంగా చూసుకుంటారు. ఒకటి అటు తిరిగినా ఇటు తిరిగినా, ఒకటి ఎదవైనా ఒకటి మామూలుగా, 2 సైడ్లు అలాగే ఉంటుంది. తల్లి ఒకేలా ఉంటుంది. మంచోడు అనుకోండి, ఒరే కొంచెం వాడి చూడరా కొంచెం, వాడిని సరిదిద్దాన్ని ట్రై చేస్తూ ఉంటుంది. కొంచెం తప్పుదారి నడుచుకుంటే సరిదిద్దాన్ని మ్యాక్సిమం ట్రై చేస్తే తప్ప వాడిని వదిలిపెట్టదండి. సో అలాంటి మంచి తల్లి అండి ఈ తల్లి. ఆ తల్లి చేసిన ఎవరు మంచి పిల్లోడు తల్లిగా చెప్పండి? యాజ్ అ తల్లిగా చెప్పాలంటే సాత్విక్ అవును, చాలా మంచి పిల్లోడు. ఇంతకీ మీకేంటి అంటే మీరు మూవీ ఆయన నరేషన్ వినగానే? ఫస్ట్ అండి, నాకు ఫోన్ చేసిన తర్వాత అందరూ ఫోన్లోనే నార్మలీ చెప్తారండి, ఎవరైనా సరే అట్లీస్ట్ 1 లైన్ అయినా ఫోన్లో చెప్తారు. మన టీం మాత్రం ఫోన్లో అస్సలు ఏమీ చెప్పలేదు. మీరు ఎక్కడున్నారు చెప్పండి, మీరు వచ్చి కలుస్తాం సార్, నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను సార్, వద్దు సార్ మీరు ఫోన్లోనే చెప్పండి సార్. లేదు మేము వస్తామని చెప్పేసి లిటరలీ యుల్ నాట్ బిలీవ్, ఎస్టర్డే మనం ఫోన్లో మాట్లాడితే నెక్స్ట్ డే దే కేమ్, డ్రాప్ అయిపోయారు. సరే ఓకే ఇదేదో సీరియస్గా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి సరే వచ్చారు. వచ్చి నాకు ఫస్ట్ చూసారు నన్ను ఇలా, సరే ఓకే ఈ క్యారెక్టర్ అవుతుందా ఈ అమ్మాయి అని, వీళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారు ఏంటి, అలా ఏముంటుంది ఈ స్టోరీలో అని. దెన్ హీ సాట్, ఇదిమా ఇలా ఉంది, ఇట్స్ తల్లి మనసు అనేది ఒక సబ్జెక్ట్. అప్పుడు మేము ఇంకా నేమ్ పెట్టలేదు అనుకుంటా, ఇట్ వాజ్ ఓన్లీ స్టోరీ.
సరే హీ స్టార్టెడ్ విత్ ద స్టోరీ. ఫస్ట్ చిన్న అబ్బాయి ఉంటాడు, తర్వాత తను పెరుగుతాడు, తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది. ఐమ్ లైక్ ఓకే ఓకే ఫస్ట్ వరకు ఓకే ఓకే వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. బట్ వెన్ ఐ హర్డ్ ద క్లైమాక్స్, మన స్టోరీలో ఉన్న క్లైమాక్స్ వినిన తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ ఏముంది అన్నీ నేనే ఎరేస్ చేసుకున్నాను. ఎప్పుడు చేస్తున్నాం సార్ షూటింగ్, డైరెక్ట్గా ఎప్పుడు చేస్తున్నాం షూటింగ్, బికాజ్ ఇది చాలామందితో వాళ్ళు వెళ్ళి ఈ స్టోరీ చెప్పారు యాజ్ హీ టోల్డ్ నౌ, అందరూ రిజెక్ట్ చేశారంట. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆ రిజెక్ట్ చేసిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇలాంటి ఒక స్టోరీ నాకు దొరకడం ఇది నా అదృష్టం. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ స్టోరీ అండి. ఏదో ఒక సీన్లో అమ్మగా వచ్చి బాగా నటించి వెళ్ళడం అది కాకుండా ఫ్రమ్ ద మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా బాధ్యత అని చెప్తారు కదా, అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. ఎక్కడ కూడా లూజ్ ఎక్స్ప్రెషన్స్ ఉండదు, చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీవేర్ యూ కెన్ గెట్ కనెక్టెడ్. సో చూస్తుంటే మనకి అరే ఇదేంటిది బోర్ కొడుతుంది ఏంటి అన్నట్టు ఎక్కడ కూడా ఉండదు. సో అలాంటి ఒక సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఎమోషన్ టు ఎమోషన్ కనెక్షన్ ఇచ్చి చేస్తున్న స్టోరీ ఇది. చెప్పింది చెప్పినట్టే చేశారా? మీరు చెప్పారు ఇక్కడ నుండి అలా పడాలి అంటే ఆవిడకి చెప్పంది కూడా ఒకటి చేసాం తర్వాత. అది ఇంకా అది చెప్పలా, ఆవిడకే చెప్పలా, నాకే తెలీదు అని చెప్పండి సార్ అదేంటి అని. బికాజ్ ఈవెన్ ఐ మైసెల్ఫ్ డోంట్ నో. బికాజ్ అదే చెప్పాను కదా, ఇట్స్ నాట్ అ నార్మల్ స్టోరీ. సో ఆ వెయిటేజ్ మొయ్యాలి కాబట్టి అలాంటి ఒక ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి దే హంటెడ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు నేను దొరికాను. అండ్ ఐ డోంట్ నో, కథ నన్ను వెతుకొచ్చినట్టు నాకు ఒక ఫీలింగ్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ మూవీ. నాకు ఎక్కడ కూడా ఒక ఫీలే లేదు. నేను అంటే ఆల్మోస్ట్ 50-55+ క్యారెక్టర్ చేశాను దీంట్లో. ఆ ఒక థాట్ కూడా లేదు నాకు, బికాస్ స్టోరీ ఆ డిమాండ్ చేస్తుంది అలా చెయ్యాలని. అప్పుడు మన జయసుధా గారు కూడా చేశారు కదా. ఐ యూస్ టు సీ హర్ మూవీస్, ఫీల్ గుడ్. లైక్ ఆ టైంలో ఇలా క్యారెక్టర్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారు అనుకునేదాన్ని. ఈరోజు నేనే ఆ క్యారెక్టర్ చేశాను కదా. సో దెన్ ఐ కుడ్ ఫీల్ స్టోరీ డిమాండ్ చేస్తే ఒక ఆర్టిస్ట్ ఏమైనా సరే మనం చేయాలనేది. సో అలాగే నేను ఇది ప్రసాదంగా తీసుకుని చేశాను నేను ఈ మూవీని. అసలు సో మీరు వీళ్ళందరూ చేసిన పర్ఫార్మెన్స్లో మీకు ఏం బాగా నచ్చింది అంటే, ఇంతమందిని మేనేజ్ చేయటం ఒకటి, వాళ్ళందరి నుండి ఎమోషన్స్ రాపట్టడం ఒకటి. సో ఎక్కడ కష్టం అనిపించింది, ఏది బాగా అంటే కంఫర్టబుల్గా వెళ్ళిపోయింది? 8 నెలలుగా ఆల్రెడీ బుర్రలో ఎక్కిపోయిందండి మొత్తం డైలాగ్తో సహా. నేను ఏదైతే చెప్పానో, ఏ డైలాగ్ అయితే నాకు కావాలో ప్రతి ఆర్టిస్ట్కి నేను చెప్పంగానే వాళ్ళ ఎక్స్ప్రెషన్, ముందు నేరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను లొకేషన్లో. చెప్పంగానే కెమెరా స్టార్ట్ అనగానే ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేసేదండి వాళ్ళది ఆటోమేటిక్గా. అంటే నేను కష్టపడలా, వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్ చేశాను. అది కూడా ఎందుకు వచ్చిందంటే సార్ మూవీస్ చూసి నేను పెరిగాను కాబట్టి. మనం చెప్పగానే ముందు వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా ఫుల్ స్టోరీ, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చేసారు. అందువల్ల నాకు అది ఈజీ అయిపోయింది కదా. నేను చెప్పేదాన్ని సార్కి, సార్ దీని తర్వాత ఇదే కదా అని చూసేవాళ్ళు. అంటే అందరికి అంటే బేసిక్గా అందరికి స్క్రిప్ట్ ఇచ్చేసానండి. ప్రతి డైలాగ్ వర్షన్ స్క్రిప్ట్ ఇచ్చేసాను వాళ్ళకి. ఇదే డైలాగు, ఇవి సీన్స్, ఎక్స్ప్రెషన్ నాకు ఏం కావాలని కూడా రాసిచ్చానండి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏం కావాలని కూడా రాసిచ్చాను వాళ్ళకి. ఇప్పుడున్న టైంలో ఇలా ప్రిపేర్ అయ్యి రావడం అనేది చాలా తక్కువ టీమ్స్ దొరుకుతాయి మాకు ఇలా. ఐ డోంట్ థింక్ సో మెనీ విల్ బి లైక్ లొకేషన్కి వచ్చిన తర్వాత అక్కడ రాయడం అనేది కూడా జరిగింది. అండ్ ఐ వర్క్ లైక్ దాట్ ఆల్సో. బట్ వీళ్ళేమో 6 months బిఫోర్ వీళ్ళు ప్రిపేర్ చేసుకొని ఆన్ షాట్ లైక్ యూనో 1 month బిఫోర్ నాకు స్క్రిప్టే ఇచ్చేసారనమాట. స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఏంటి మాకు భయమే ఉంటుంది, ఇంకా చాలా ప్రిపరేషన్ టైం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏమంటే డబ్బింగ్ నేనే చేశాను. సో అది ఒక నటన 75%, 20% దానికి ఎమోషన్. తనకు నేను చెప్పలేనేమో అని తను భయపడేది, కానీ మా వాళ్ళు నేను భయపడలా. చెప్పించాను. సుబ్బయ్య గారు మీరు చెప్పండి, మీ శిష్యుడి గురించి చెప్పండి, ఎలా వర్క్ చేశారు ఆయన? తను నేను చెప్పాను కదమ్మా, నేను సెట్లో ఉండేవాడిని, తను చేస్తామంటే కరెక్ట్గా బాగుంది. దాన్ని ఎందుకు మనకి ఎక్కడన్నా నాకు ఏదో డౌట్ వస్తే షిప్పికి వచ్చి ఇటు చేసుకుంటే బాగుంటుందేమో అంటే తనకి నచ్చింది. అవును గురుగారు అలా చేద్దాం ఏముంది,
ఏదో సలహా రేర్ ఎకేషన్స్ అవి కూడా ఇది నేను తనని కంట్రోల్ చేసి ఎప్పుడు చేయలే. తన ఇష్ట ప్రకారం చేసేవాళ్ళు. పైగా మీరు 36 రోజుల్లో సినిమా పూర్తి అవ్వడానికి కారణం తను కెమెరామ్యాన్ ఒక ఆయన, సుధాకర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు ఉదయాన్నే మార్నింగు 6 o'clockకి బయలుదేరి కారు షిప్పిని పికప్ చేసుకొని డైరెక్టర్ని, కెమెరామ్యాన్ వెళ్ళేవారు లొకేషన్కి. నాకు కారు మా ఇంటి పక్కన ఈ మేడం గారి గెస్ట్ హౌస్, ఆమె దగ్గర ఉంటుంది కారు. అక్కడ నుండి ఆమె ఎక్కి అది కనుకో ఆమె దిగి నాకు వచ్చేది. నేను వెళ్ళేటప్పటికే కొంచెం తీసుకుంటా ఉండేవాళ్ళు. అందువల్ల ఒకటమ్మా డైరెక్టర్కి కాన్ఫిడెన్స్ దీని మీద, సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత మనం ఏలు పెట్టి చెడగొట్టడం ఎందుకు? మనకి ఏదన్నా తేడా వస్తే అది మాట వరుసకి అనుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది. అసలు ఆ ఛాయిస్ లేదు. ఒక డైరెక్టర్గా 100% ఈనాటి 25 సినిమాలు 30 సినిమాలు కో డైరెక్టర్గా చేశాడు తను. ఇంతకీ మిమ్మల్ని సిప్పి అని ఎందుకు పిలుస్తారండి? దాని కథ చెప్తానండి. దానికేంటంటే గురుగారి దగ్గర అసిస్టెంట్గా చేసేటప్పుడు 4 శ్రీనివాసులు, 4 రమేష్లు, ఇంక 2 పేరు లేదు. ఓకే, మొత్తం శ్రీనివాసులు, రమేష్లు. అదే. సో లాస్ట్ ఉన్నారు కదా అసిస్టెంట్లో, కోఆర్డినేటర్, అసోసియేట్ అసిస్టెంట్లో ఒక అసిస్టెంట్ రమేష్, ఒక అసిస్టెంట్ సిప్పి, ఇద్దరిని కలిపి రమేష్ సిప్పి అని పెట్టారు. నాకు సీనియర్ని సిప్పిని చేశారు. సో రమేష్ సిప్పి అంటే మామూలు వాళ్ళు కాదండి, షోలే సినిమా డైరెక్టర్స్. సో ఆ రమేష్ సిప్పి పెట్టి, సో షోలే డైరెక్టర్స్ నా దగ్గర అసిస్టెంట్గా చేస్తాను గర్వంగా ఫీల్ అయ్యి. అది కాదు ఇంకోటి, సీను అంటే అందరూ వచ్చేవాళ్ళు, వెలిగేవాడు అనుకో. రమేష్ అంటే నలుగురు వచ్చేవాళ్ళు. రమేష్ సిప్పి పెట్టిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మేము పెళ్లిగోల సినిమా అండి, పెళ్లిగోల సినిమాకి రైటర్ వచ్చాడు సాయినాథ్ గారు. గురుగారు అండి మా సిప్పి వస్తాడు, ఈ లోపల మీరు ఆర్డర్ వేస్తూ కూర్చోండి అని చెప్పారు. ఆయన వచ్చారు. నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇంతకుముందు పరిచయం లేదు. అలాగని సిప్పి అనగానే హిందీ అనుకున్నాడు. నామ్ క్యా హై అన్నాడు. సిప్పి సార్ అన్నా. బయటి అన్నాడు. టీకే సాబ్ అని కూర్చున్నాం అంతే. సాయంకాలం గురువుగారు 9 గంటలకు వెళ్ళి కూర్చున్నాం. సాయంకాలం 5 గంటలకు గురువుగారు వచ్చారు. ఆయన నేను మాట్లాడుకుంది లేదు ఇంకేమి. ఆర్డర్ రెడీ అయింది. ఏంటి కూర హిందీ వండి పంపించాను, ఆర్డర్ ఏమంటే ఏమి హిందీ కదయ్యా, తెలుగు అనుకున్నారు పేరు విని. ద బెస్ట్ పార్ట్ ఇస్ సో అసలు పేరు మర్చిపోయారు. ఓన్లీ సిప్పి అనేది ఇండస్ట్రీ మొత్తం అంటే శ్రీనివాస్ అనేసి బ్రాకెట్లో షిప్పి పెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ అన్నది వేరుగా, షిప్పి అనేది అది నిక్నేమ్ లాగా నిలబడిపోయింది. అందువల్ల అది సిప్పి. ముగ్గురు శ్రీనివాసులు ఉంటే సీను అంటే అని ముగ్గురు పలుకుతుంటే. అండ్ రీసెంట్ చాలా మూవీస్ వస్తూ ఉన్నాయి, అందులో పాన్ ఇండియా లెవెల్ మూవీస్ కూడా వస్తున్నాయి. అండ్ మీరు వెంకటేష్ గారితో కూడా వర్క్ చేశారు, మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా వర్క్ చేశారు. ఆ ఎక్స్పీరియన్సెస్ నుండి నేర్చుకున్నవి మీరు ఇప్పుడు డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎలా యూజ్ అయినాయి అంటారు? చాలా బాగా యూజ్ అయినండి. అందుకేనండి అందులో ఏం చేయకూడదు అవన్నీ ఇందులో చేసుకున్నామండి. ఓకే. సో ఉండండి, పాన్ ఇండియా ఆర్టిస్టులు కాదు, సో పాన్ ఇండియా లెవెల్లో ఖర్చు పెట్టలేము, పాన్ ఇండియా సబ్జెక్ట్ కాదు, సో అవి మనం చేయకూడదు. మూవీ చూసారా వెంకటేష్ గారిది? సంక్రాంతి టైంలో వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం చూసాం, డాకు మహారాజ్ చూసాం, అని గేమ్ చేంజర్ చూసాం. సో మేము మాట్లాడకూడదు కానీ ఇక్కడ, బట్ 3 సినిమాలు చూసాం. మా సినిమా బడ్జెట్ అరేంజ్ కాదు, ఆర్టిస్టుల అరేంజ్ కాదు, మా కథ అరేంజ్ కాదు. ఎప్పుడు కథే హీరో సినిమాకి. ఆ కథ హీరో ఉన్నప్పుడు ఆ కథని ఎంత బాగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలి, దాన్ని ఎంతవరకు తీయాలి, అంతవరకు తీయగలిగేది నేను నేర్చుకుందాన్ని. సో పెద్ద సినిమాకి పెద్ద రేంజ్లో తీయాలి, చిన్న సినిమాకి చిన్న రోజులో చేయాలి. సో మనం చెప్తాం పిండి కొద్ది రొట్టెని, అదేవిధంగా ఈ సినిమాని ఈ బడ్జెట్లో ఈ కథని ఎంత బాగా తీయాలి, ఆడియన్స్కి ఈ కథ ఎంత బాగా కనెక్ట్ చేయగలి, కూర్చున్న వాడిని ఇంట్రెస్ట్గా ఎలా చూపించాలి, అంతే. అది నేర్చుకుని దాని ప్రకారం సినిమా. ఒక్కొక్కరితో వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కటి నేర్చుకోగలుగుతూ ఉంటారు కాబట్టి అప్పట్లో ఏం నేర్చుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ త్రూ ఏం నేర్చుకున్నారు, లేదంటే వెంకటేష్ గారి త్రూ ఏం నేర్చుకున్నారు? ఇట్లా పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేసినప్పుడు నేర్చుకుంది ఒకటే అండి, మేము నిన్ను నువ్వు నమ్ముకో,
ఇతరులను నమ్ముకోకు, నీ పని నువ్వు నమ్ముకో, నీకు రావాల్సిన టైం నీకు వస్తుంది, అదే నీకు అంతే, ఇంకేం లేదు అంతే. ఓకే. నీ ఎవరిని నమ్ముకో, నువ్వు చేసే నీ పని నమ్ముకో, సిన్సియర్గా పని చేసుకొని వెళ్ళిపో అంతే. నీకేమొచ్చు అంతవరకు చాలు, నీకు అది వచ్చి ఇది వచ్చి చెప్పొద్దు, నీకు వచ్చింది చెప్పు అంతే చాలు. చిరంజీవి గారు చిరంజీవి గారు ఏముందండి, చాలా హ్యాపీ పర్సన్, ఒకటి ఓ చిన్న ప్రశ్న. ఇప్పుడు అందరితో 25 సినిమాలు చేస్తే 25 మంది ఆర్టిస్టులు యాక్ట్ చేశారు కదా, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క క్వాలిటీ ఏమి ఉండదు. సినిమాకి మన క్యారెక్టర్కి ఎవరు ఎట్టుండో అలా యాక్ట్ చేయాలి తప్ప వాళ్ళ ఇష్టం ప్రకారం మనం సినిమా నేను 50 సినిమాలు చేశాను, అసలు ఒక 25 సినిమాలు చేశాడు, అందరితో చేసాం. ఈయన చేసినట్టు ఆయన చేయాలా, ఆయన చేసినట్టు ఈయన చేయాలనుకుంటే. బట్ మీ ఎక్స్పీరియన్స్ నుండి ఎవరితో బాగా కంఫర్టబుల్ గా వర్క్ చేశారు అంటే ఎవరితో చెప్తారు? అందరితో చేసి ఎవరితో నాకు గొడవలు లేవు. నేను చేసిన లైక్ అ బేబీ, సీరియస్లీ హీస్ లైక్ అ బేబీ. నేనైతే ఈ మూవీలోనే చూసేసాను, ఒక చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు అన్ని రెడీ అయిపోయి ఒక బ్యాగ్ వేసుకొని ఎలా వస్తారో అలా వచ్చేవారు షూటింగ్ కి. ఓకే మన సినిమా చేస్తున్నాం అన్నట్టు. హ్యూస్ టు కమ్. ఆబ్వియస్లీ హీ కాంట్, అంటే చాలా ఎక్కువ నడవడం అనేది ఉండలేదు కాబట్టి హీ యూస్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్. కానీ అలా లైక్ అ బేబీ హీ యూస్ టు సిట్, అన్ని ఎంజాయ్ చేసుకొని అన్ని షాట్ని అన్ని సీన్స్ని ఎంజాయ్ చేసుకొని చూసేవాళ్ళు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ హిమ్. సార్ వస్తే ఓకే సార్ వచ్చారు ఓకే ఫైన్ అని. అదే కదమ్మా, మనం 20 సినిమాలు 70 సినిమాలు తీస్తే ఒకరున్నట్టు ఒకరు ఉండరు. ఒకరేమో సార్ అంటే ఏయ్ సార్ అంటావా అంటాడు, ఒక ఆయన నమస్కారం అంటే నాకు నమస్కారం పెడతాం అంటాడు. ఇవన్నీ నేర్చుకుంటే మనం బుర్రలో ఏ ఉండవు. మనం ఎలా ఉన్నామో అలా ఉండాలి, మనం ఎలా బ్రతుకుతున్నా తయారు చేసుకుందా కథకు తగ్గ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉందో ఆ బిహేవియర్ అది ముఖ్యం. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అండి, ఎక్స్పీరియన్స్ టీమ్ తో మనం వర్క్ చేయడం. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ బికాస్ చాలా ఉంటుంది నేర్చుకోవడానికి. ఇప్పుడున్న టీం వాళ్ళకే ఏమో గొప్పగా తెలుసు, మనమే సూపర్ మనమే అది అన్నట్టు చాలా మంది ఉన్నారు. అలాగా అనుకుని చాలా మంది హైలో ఉంటారు. బట్ నేర్చుకోవడం అనేది చాలా ఉంటుంది. బట్ వర్కింగ్ విత్ దీస్ పీపుల్ ఐ గాట్ టు నో ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, దిస్ ఇస్ హౌ యూ వర్క్, ఎంతవరకు తీసుకోవాలి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. ఇక్కడున్న మహాలక్ష్మి గారు కాకుండా ఎవరి క్యారెక్టర్ ఇంకా బాగా మెప్పించబోతోంది? మహాలక్ష్మి గారితో పాటు ఆదర్శ బాలకృష్ణ కొడుకండి, అలాగే వర్మ ఇంకొక కొడుకు, అలాగే శుభలేఖ సుధాకర్ గారు, ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ దేవిప్రసాద్ గారు డైరెక్టర్, మిగతా 4 క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్స్, వీళ్ళందరితో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్సింగ్కి రఘుబాబు గారు. సినిమాలు మాకు ఎంత సెంటిమెంట్ ఉందో బ్యాలెన్సింగ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉందండి సినిమాలో. ఈ సినిమాలో ఏ సీన్ చూసినా ఎవరికో ఒకరు కనెక్ట్ అవుతుంది. ఓహో ఇలాంటి క్యారెక్టర్లు ఉంటారు, ఇలాంటి మనుషులు ఉంటారు న్యాచురల్గా. అయ్యో ఈ సీన్స్ చాలా ప్లేస్లో చూసాం అంటే అన్ని సీన్స్లోను ప్రతి సీన్లో ఎవడో ఒకటి కనెక్ట్ అవుతాడండి. అలాగా తయారైన కథ అండి. ఒక రియల్ ఇన్సిడెంట్ కూడా ఉంది. మన రియల్ ఇన్సిడెంట్ కూడా వీళ్ళు అది సస్పెన్స్ గా పెట్టారు కాబట్టి చెప్పలేము. రియల్ ఇన్సిడెంట్ ని అదే ఫస్ట్ చెప్పాలి ఆవిడకి, కథ చెప్పినప్పుడు చెప్పాలి, తర్వాత అది చెప్పింది. కథ చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పాలా, షూటింగ్ లో నాకు అస్సలు తెలీదు. షూటింగ్ కూడా చేశారు, యాక్ట్ చేశారు తెలుసు. అంటే మాకు రివీల్ చేయలేదు. ఇలా ఒకటి డైలాగ్ చెప్తున్నప్పుడు నేను ఇలా రియాక్షన్ ఇక్కడ ఇచ్చాను, డైరెక్టర్ కి ఇచ్చాను, సార్ సీరియస్లీ ఇదే జరిగిందా అని. ఎస్ అన్నారు. అబ్బా అప్పుడు నాకు పెద్ద షాక్ వచ్చేసింది. బికాజ్ నాకు స్టోరీలోనే చెప్పలేదు. సో ఇలా జరిగిందా సార్ అని ఒక సస్పెన్స్ నాకే పెట్టారన్నమాట. సో దట్ వాస్ బిగ్ థింగ్. ఆ సస్పెన్స్ నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే కంపల్సరీ. అది రివీల్ చేయడానికి లేదు. ఓకే కాడి అమ్మ ఒకటి ఉంది. మీరు సపోజ్ మీరే డైరెక్టర్ అనుకోండి, మీరు ఒక కథ తయారు చేసుకున్నారు, అది రేపు పబ్లిక్లోకి వెళ్ళబోతుంది. ఇప్పుడు అది ముందే మీరు చెప్పారనుకోండి,
రేపు థియేటర్కి వచ్చి చూసేటప్పుడు ఇంపాక్ట్ పోతుంది కదా. అది చూసేవాడికి అన్ని ముందు అంటే దాని కదా. గురించి ఏమన్నా కొంచెం చెప్పి లేదు మమ్మల్ని అలా ఉన్నదే excited కొంచెం అది చెప్తే అలా ఓకే, అంతే అంటారా? మొత్తం సినిమా కీరోలు ఆ కీరోలు ఓపెన్ చేస్తే ఏముంది. ఓకే, అది తల్లి కొడుకు మధ్య ఉన్న ఒక ఇన్సిడెంట్ దట్ ఈస్ ఆల్మోస్ట్ రియల్ ఇన్సిడెంట్. సో అది ఇన్స్పైర్ చూస్తే కనెక్ట్ అవుతాం. చూస్తే చాలా అదే కాదమ్మా ఇంకోటి మీకు ఉందమ్మా. టోటల్ గా చెప్పాలంటే అండి, ఆ సినిమాకి బిగినింగ్ తెలిస్తే ఓ ఇది అలా అవుతుంది ఇది ఎలా అవుతుందని ఆడియన్స్ మనకంటే ముందు వెళ్ళిపోతుంది. అవును, మా స్టోరీ రాసేసుకుంటాం అంతే. మేము. రకరకాల ఇంకా వాళ్ళ ఇష్టం. ఎంత సస్పెన్స్ అయినా ఫస్ట్ షో పడేంత వరకు అండి, ఆ తర్వాత ఆటోమేటిక్ వస్తుంది. కనీసం ఆ ఫస్ట్ జనం వచ్చేంత వరకు దాన్ని ఉంచితే ఇంక తర్వాత మనం ఆగమని ఆగేది లేదు, అది బయటకు వచ్చేస్తుంది. అది నచ్చితే వాళ్ళకి అబ్బా భలే ఉందరా అనుకుంటారు. ఎందుకు ఈ సస్పెన్స్ అనుకుంటే మన తిడతారు. ఇది ఎక్స్పీరియన్స్ నుండి వచ్చిందే ఖచ్చితంగా. సార్, మీరు చాలా మందితో వర్క్ చేశారు. యాజ్ ఐ సెడ్, మీరు కూడా గోకులంలో సీత దగ్గర నుండి మొదలు పెడితే అత్తారింటి వరకు చేశారు. పవన్ కళ్యాణ్ కదా, అన్ని సినిమాలు And కూడా ఆయన అప్పట్లో అంటే మూవీస్ నుండి ఇప్పుడు మనం చూస్తే డిప్యూటీ సీఎం అయిపోయారు. ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఆయనతో వర్క్ చేస్తున్న టైంలో? మేము అనుకున్నాం అండి, మాకు 9లోనే తెలుసు కదా, పార్టీ పెట్టినప్పుడే ప్రజారాజ్యం. అంటే ఇలా కాదు, ఇంకా ముందు నుండి వర్క్ చేశారు కాబట్టి లేదండి. ఆయన చూస్తూ ఎప్పుడైనా చూస్తూ పెరిగినప్పుడు ఏంటంటే ఆయన జనం మనిషి అండి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు చేస్తున్న ఆయన చిరంజీవి గారు బ్యాక్ డ్రాప్ నుంచి పక్క వచ్చేసారు, అందుకే నిలబడ్డారు హీరోగా. మేము చేసిన అన్ని సినిమాలలో ఆయన ఒక ప్రతిసారి ఒక సినిమానే ఒప్పుకునేవాడు, ఓవర్లాప్ ఉండేది కదా ఏ సినిమా. అవును. అందువల్ల ఏంటంటే అందరు డేట్లు చూసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, మీ డేట్లు ఇవ్వండి సార్ అని. బేసిక్ హీరో డేట్లు తీసుకొని మిగతా వాళ్ళని చేస్తే అలా కదా, అందరు డేట్లు తీసుకొని సార్ మీరు డేట్లు కావాలా, ఓకే అలా చేసుకుంటూ వచ్చాం. మీరేం చెప్తారు? నేను గోకుల సీత చేశాను. తను డిఫరెంట్ మ్యాన్. ఎట్టంటే తను చదివే బుక్స్ కానీ అవి ఏదో డిఫరెంట్గా ఉంటాయి బుక్స్. దాని హెడ్లైన్ మనకి ఏదో దాని గురించి ఎక్కడో ఆలోచిస్తుంటాడు. అలాంటివన్నీ ఆయన అదొక కంప్యూటర్ బ్రెయిన్ అమ్మ. తను అలా ఆలోచించి ఈనాడు సీఎం అయ్యాడంటే, డిప్యూటీ సీఎం అయ్యాడంటే ఆయన మాటలు కానీ ఆయనలో ఒక రెబల్ మ్యాన్ ఉన్నాడు, ఒక సాఫ్ట్ మ్యాన్ ఉన్నాడు. ఏదన్నా కష్టం వస్తే ఓర్చుకోలేని శక్తి ఉంది. ఎవరైనా అడుగుతుంటుంటే పోయి ఏమ్మా నీకేమైంది, నాకెవరు లేరయ్యా, అయ్యో అని చెప్పి అంత డబ్బులు తీసి ఆయన చేతులు ఇస్తాడు. ఈ లక్షణాలన్నీ ఎంతమందికి ఉంటాయి? ఉండవు. తను ఈనాడే సీఎం అయినా ఆయన్ని గురించి ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చాడయ్యా, లేకపోతే ఒక ముసలోళ్ళని ఎవరినో ఎంతమందినో. అంటే అది స్వతహాగా మనిషి హృదయంలో నుంచి వచ్చే బిహేవియర్ అది. అదే మంచి హ్యూమానిటీ టెంపరీగా ఎవరి కోసం షూటింగ్లు చేస్తున్నా సరే అంత అబ్జర్వ్ చేస్తుంటారు ఆయన. ఎవరు ఏంటి, కనీసం మనం ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ లేదని ఏంటి మీరు అంత అబ్జర్వ్ చేసే మనిషి అండి. సో ఎవరిని హర్ట్ చేయనీడు, ఎవరు హ్యాపీగా అందరు షూటింగ్ చేసుకుంటుండండి, హ్యాపీగా ఉండండి, అంతేగాని ఎవరిని హర్ట్ చేయదు. అంత అబ్జర్వ్ చెప్తారు పిలిచి. ఇప్పుడు మీరు తల్లి మనసు కోసం చాలా రీసెర్చ్ చేశారు అండ్ చాలా వెయిట్ చేసి చేసిన మూవీ. అలా కాకుండా ఇంకేదన్నా స్టోరీ రెడీగా చేయటానికి సిద్ధంగా మీరు ఎప్పటి నుండి అయినా పెట్టుకొని ఉన్నారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటే చేసేది లేదు, నేను చేసేది లేదు అంతే అంటారా? ఇప్పుడున్న 3 సినిమాలు ఉన్నాయండి, 3 సినిమాలు ఫినిష్ చేస్తే చాలు సార్, హ్యాపీగా మా కంటిన్యూగా సీఎం అవ్వాలని చూసుకుంటున్నాం. అలా చూడాలనుకుంటున్నారు. అండ్ ఇంకేదైనా స్టోరీ రెడీగా ఉందా ఎవరి కోసమైనా? పవన్ కళ్యాణ్ గారి కోసం అని కాకపోయినా ఇంకెవరి కోసం అన్న మీరు అందిస్తారా? ప్రొడ్యూసరా? అదే ఆట కాదు, కథలు అడుగుతుంది కదా. ఉన్నాయి, మీరు తీసే పనితే ఉన్నాయి. అంటే మీలాంటి వాళ్ళు ఉండగా నేను మానేశాను కదా, నేను 50తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకంటే 50 సినిమా తర్వాత ఇంకా తీయాలని ఏమి ఉండవు. అందుకే ఇది తయారైంది తల్లి మనసు. చెప్పాలంటే ఈ సినిమా ఎలా ఉంటుందంటే, తల్లి పాలు ఎంత స్వచ్ఛతగా ఉంటాయో తల్లి మనసు సినిమా అంత స్వచ్ఛతగా ఉంటుంది అంతే.
కల్తీ ఉండదు. అదే కదమ్మా. మీ మాటల్లో తల్లి మనసు గురించి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్కి ఏం చెప్తున్నానంటే ఎంతో సినిమాస్ వస్తుంది. మన సినిమా మాకు బాగానే ఉంటుంది, బాగుంది అని చెప్పొచ్చు. బట్ మీరందరూ వెళ్ళి ఒకసారి థియేటర్లో కూర్చొని సినిమా చూసి తర్వాత మీరు జడ్జ్ చేయండి అని చెప్తాను. బికాస్ ఇంట్లో కూర్చొని ఫీల్ చేయడం కన్నా అరే ఏంటిది ఈ మూవీ బాగాలేదు, అదేంటి అది బాగాలేదు, ఇదేంటి ఇది బాగాలేదు, ఎంతెంతో పెద్ద పెద్ద మూవీస్నే బాగాలేదు అనే రివ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు. సో అలాంటి టైంలో ఇలా ఒక ఫీల్ గుడ్ మూవీ రావడం అనేది తక్కువ. సో అలాంటి మూవీ వచ్చిన తర్వాత అది అలాగే వదలకుండా మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి అనేది నా విష్, నా కోరిక. అండ్ విష్ ఇస్ ఆల్ ద బెస్ట్. మీరు ఏదైనా మేము చెప్పొచ్చు, ఎన్ని చెప్పినా మీరు రేపు చూసి మేము మా గొప్పల కోసం మేము చెప్తాం. డైరెక్టర్ గారు తను అనుకుని చెప్తాడు. ఇవన్నీ మీరు థియేటర్లో చూసి ఇది కరెక్ట్ నిజమే మీరు ఫీల్ అయ్యి కరెక్ట్గా ఫీల్ అయిన రోజే దట్ ఈస్ కరెక్ట్. మేము చెప్పిన దాన్ని బట్టి మీరు ఏదో ఊహించుకోగలకూడదు. చూసి ఆ తర్వాత చూసి ఓహో వాళ్ళు చెప్పింది కరెక్ట్ నిజే కదా అనే ఫీలింగ్ ఉండాలి. నాకు డైలాగ్స్ చెప్తున్నప్పుడు కూడా ఐ కుడ్ సీ టీయర్స్ ఇన్ దీస్ టూ పీపుల్స్ ఐ. సిప్పి గారు ఆల్సో యూస్ టు క్రై. ఏడ్చి అంటే చెప్తున్నప్పుడు ఐ యూస్ టు సీ ఇలాగే చూస్తున్నాను నేను, కళ్ళని ఇలాగే చూస్తుంటే సార్ లోపల ఉండేది. సార్కి అయితే అస్సలు ఇంకా తగ్గదు. ద వే హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ కదా తెలుసా, లైక్ ఆ మాడ్యులేషన్ కానీ ఆ పిచ్ కానీ ఇలాగే కావాలి ఇలాగే అనేది పెద్ద ట్రైనింగ్ ప్రాసెస్. ఇది ఈ మూవీ ట్రైనింగ్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం ఈ టైంలో ఇలాంటి మూవీ రావడం అనేదే ఒక బిగ్ థింగ్. ఆ బిగ్ థింగ్ అనేది మన ఆడియన్స్ అది నిలబెట్టుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఇది సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే మేబీ ఇలాంటి ఇంకా చాలా మూవీస్ వస్తుంది. ఖచ్చితంగా నేను అనుకుంటున్న ఆడియన్స్కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. మీ అందరినీ కూడా వాళ్ళు బ్లెస్ చేస్తారు. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి అని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రేక్షక మహాశైలకి ఈ నెల 24వ తారీఖున తల్లి మనసు థియేటర్లోకి విడుదలవుతుంది. అందరూ చూడండి. మా గురుగారు ఫస్ట్ స్టెప్ మీద నిలబెట్టారు. ఆ స్టెప్ దాటి రెండో స్టెప్ వేయాలంటే మీరు అందరూ దానికి సహకరించండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తల్లి మనసు టీంతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.